బెంగళూరులో ఉన్న ఈ టెంపుల్ ని చూసి వరల్డ్ లో ఉన్న బిగ్గెస్ట్ డాక్టర్స్ కూడా షాక్ అయ్యారని మీకు తెలుసా? ఈ టెంపుల్ స్టార్టింగ్ లో 2 స్టాచ్యూస్ ఉంటాయి. హ్యూమన్స్ కి స్కిన్ లేకపోతే బాడీ ఎలా ఉంటుందో అలా ఈ స్టాచ్యూస్ ఉంటాయి. ఈ స్టాచ్యూకి చెస్ట్ కింద ఒక హోల్ ఉంటుంది. ఈ హోల్ ని 12th సెంచరీలో టెంపుల్ ని బిల్డ్ చేసినప్పటి నుంచి ఇలా ఉందని చెప్తున్నారు. కానీ ఈ హోల్ అక్కడ ఎందుకు రీసెర్చ్ చేస్తే తెలిసింది ఏంటంటే, లివర్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్న వారికి డాక్టర్స్ ఎగ్జాక్ట్ గా అక్కడే హోల్ చేసి ఆపరేషన్ చేస్తారంట. అండ్ మోడర్న్ డేస్ ట్రీట్మెంట్లో కూడా లివర్ అండ్ లంగ్స్ ప్రాబ్లమ్స్ ఉన్న వారికి ఎగ్జాక్ట్గా అక్కడే హోల్ చేస్తున్నారంట. కానీ ఈ విషయం 800 సంవత్సరాల క్రితం టెంపుల్ మీద కర్వ్ చేసి మనకు చెప్తున్నారు. కానీ 800 సంవత్సరాల క్రితం ఇంత మోడర్న్ ట్రీట్మెంట్ గురించి ఎలా తెలిసింది? మూన్ చార్జ్డ్ వాటర్ తాగడం వల్ల మెన్స్ట్రువల్ సైకిల్ అండ్ PCOS ప్రాబ్లమ్స్ నుంచి రిలీఫ్ ఇస్తుందని మీకు తెలుసా? ఈ మూన్ చార్జ్డ్ వాటర్ అనేది ఆయుర్వేదిక్ లో హంసోదాకా వాటర్ అని పిలుస్తారు. ఒక జార్ లో వాటర్ ఫుల్ చేసి నైట్ టైంలో మూన్ లైట్ తగిలేలా పెట్టాలి. మళ్ళీ మార్నింగ్ బిఫోర్ 6 AM లోపు ఈ వాటర్ తాగాలి. దీనివల్ల మెన్స్ట్రువల్ సైకిల్ రెగ్యులేట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. PCOS ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఈ మూన్ చార్జ్ వాటర్ తాగడం వల్ల రిలీఫ్ ఇస్తుంది. మూన్ చార్జ్ వాటర్ తాగడం వల్ల మన ఫేస్ గ్లో అవుతుంది. మన మెంటల్ హెల్త్ ని కంట్రోల్ చేస్తుంది. 2017లో సెంట్రల్ అగ్రికల్చర్ మినిస్టర్ ఒక సైంటిస్ట్ దీని మీద ఎక్స్పెరిమెంట్ చేసి ఈ మూన్ చార్జ్ వాటర్ తాగడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పారు. ఈ ఇన్ఫర్మేషన్ ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మనం ఇంటి ముందు చల్లే పేడ నీళ్ళ వెనుక ఎంత సైన్స్ దాగి ఉందో మీకు తెలుసా? ఆవు పేడలో ఏం సైన్స్ ఉంటుంది అనుకుంటున్నారా? ఆవు పేడ రేడియేషన్ ని కంట్రోల్ చేయగలదు. ఆవు పేడ ఎలాంటి రేడియేషన్ అయినా జీరో చేయగలదు. రీసెంట్ గా జరిగిన ఒక ఎక్స్పెరిమెంట్ లో ఒక మొబైల్ రేడియేషన్ 1047 ఉంది. కానీ అదే మొబైల్ ని ఆవు పేడ మీద పెట్టినప్పుడు 0 అయింది. అలాగే ఈ ఆవు పేడ సన్ నుంచి వచ్చే గామా రేస్ ని కూడా ఇంట్లోకి రాకుండా చేస్తుంది. ఇంటి ముందు ఆవు పేడ నీళ్లు చల్లడం వల్ల ఇంట్లోకి మస్కిటోస్ రావు. మన వాళ్ళు ప్రతిరోజు ఇంటి ముందు ఆవు పేడతో చల్లేవారు. కానీ ఇప్పుడు అందరూ అపార్ట్మెంట్స్ లో ఉంటున్నారు. ఈ ఆవు పేడ నీళ్ళని యూస్ చేయడం లేదు. ఇంటి ముందు ముగ్గు వేయడం వెనక ఎంత సైన్స్ అండ్ బెనిఫిట్స్ ఉన్నాయో మీకు తెలుసా? వరల్డ్ మొత్తంలో ఇంటి ముందు ముగ్గు వేసేది ఒక ఇండియాలో మాత్రమే. ముగ్గునే ఎక్కువగా బియ్యం పిండితో వేసేవాళ్ళు. ఈ బియ్యం పిండి బర్డ్స్ కి ఆహారంగా అయ్యేది. ఈ బియ్యం పిండి బర్డ్స్ తినే టైంలో మన చుట్టుపక్కల ఉన్న జెమ్స్ అండ్ ఇన్సెక్ట్స్ ని కూడా తింటాయి. ముగ్గు వేసే లైన్స్ లో కొన్ని లైన్స్ లో మంత్రాలు దాగి ఉంటాయి. దానివల్ల ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ రాదు అని గట్టి నమ్మకం. ముగ్గు వేయడం వల్ల లేడీస్ బాడీ మొత్తం స్ట్రెచ్ అవుతుంది. దీనివల్ల బాడీ పెయిన్స్ రావు. డైలీ ఒక 30 minutes నవ్వడం వల్ల మంచిగా నిద్ర వస్తుందని మీకు తెలుసా? రీసెంట్ గా జపాన్ సైంటిస్టులు దీని మీద రీసెర్చ్ చేసి ప్రూవ్ చేశారు. మనం మంచిగా నవ్వినప్పుడు మన బ్రెయిన్ లో ఒక హార్మోన్ అనేది రిలీజ్ అవుతుంది. ఇది మన స్లీప్ కి కీ రోల్ ప్లే చేస్తుంది. ఇది రిలీజ్ అయినప్పుడు మనకు మంచిగా నిద్ర వస్తుంది. చాలా మందికి నిద్ర సరిగ్గా రానప్పుడు డాక్టర్స్ కూడా ఈ టాబ్లెట్స్ ని రికమెండ్ చేస్తారు. కానీ నిద్ర కోసం ఇలాంటి టాబ్లెట్స్ తీసుకోవడం కంటే మనం నవ్వడం వల్ల ఈ హార్మోన్ న్యాచురల్ గా రిలీజ్ అవుతుంది. అందుకే చాలా మంది డిప్రెషన్ లో ఉన్న వాళ్ళకి ఈ హార్మోన్ రిలీజ్ అవ్వక నైట్ అసలు నిద్ర పట్టదు. అందుకే మీరు కూడా డైలీ నవ్వుతూ ఉండండి. ఈ ఇన్ఫర్మేషన్ ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మనం డైలీ మార్నింగ్ లేట్ గా లేవడం వల్ల మన బాడీ ఎంత డ్యామేజ్ అవుతుందో మీకు తెలుసా? మన బ్రెయిన్ లో 5 వేవ్ ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి. అవి మనం లేచే టైం ని బట్టి ఈ వేవ్స్ అనేవి షిఫ్ట్ అవుతూ ఉంటాయి. మార్నింగ్ లేట్ గా లేవడం వల్ల ఆ డే మొత్తం కోపంగా అండ్ ఇరిటేషన్ గా ఉంటారు. మార్నింగ్ లేట్ గా లేవడం వల్ల మన బాడీ లేజీగా ఉంటుంది. మార్నింగ్ లేట్ గా లేవడం వల్ల మన బ్రెయిన్ లో IQ లెవెల్స్ డిక్రీజ్ అయ్యి మతిమరుపు పెరుగుతుంది. మార్నింగ్ లేట్ గా లేవడం వల్ల మన బ్రెయిన్ లో ఫంక్షన్స్ కూడా డ్యామేజ్ అవుతాయి. మీరు మార్నింగ్ ఏ టైంకి లేస్తున్నారో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.